నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం. ఢిల్లీలో నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం. ఖర్గే అధ్యక్షతన జరగనున్న సిడబ్ల్యూసీ సమావేశం. హాజరు కానున్న సీఎం రేవంత్. ఢిల్లీకి బయలుదేరిన మంత్రి దామోదర్ రాజ నరసింహ. మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ. తెలంగాణకు ప్రాధాన్యత దక్కలేదు, ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదో ఆలోచించాలన్న రాజా సింగ్. నేడు రెండో రోజు పోలీస్ కస్టడీకి ఉదయ్ కృష్ణారెడ్డి. మహిళా ఐపీఎస్ పై లైంగిక వేధింపుల కేసులో విచారణ. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు 3వ రోజుకు చేరాయి. ఇవాళ జగన్ హయాంలో నిర్వహించిన గ్రూప్ 1 నియామకాల్లో అవకతవకలపై చర్చించనున్నారు. తొలి 2 రోజులు అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. అటు మండలిలో మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు సభను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ నినాదాలు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు 3వ రోజు గడిచిన 2 రోజుల్లో కూడా ఎమ్మెల్యేలు సభకు ఎమ్మెల్సీలు హాజరయ్యి డిఎస్సీ మీద పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈరోజు 3వ రోజు అసెంబ్లీ సమావేశాలలో గతంలో జరిగిన గ్రూప్ 1 అక్రమాలపై చర్చకు సిద్ధం కావడం జరిగింది. గ్రూప్ 1 అక్రమాలపై నాయుడు కూడా కీలకంగా ప్రసంగించే అవకాశం ఉంది. అంటే గతంలో జరిగిన గ్రూప్ 1లో వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఏ విధంగా అక్రమాలకు పడ్డారు ఏంటి అనేది కూడా ప్రముఖంగా సభా వేదిక ద్వారా వినిపించడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అలానే చూసుకున్నట్లయితే కనుక నిన్న మొన్న 2 రోజులు అంటే గడిచిన 2 కూడా చాలా కీలకమైనటువంటి బిల్లులు సభలో పెట్టి ఆమోదం పొందినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ 1 తప్పనిసరిగా గ్రూప్ 1తో పాటు అలానే శాంతి భద్రతపై ఈ అసెంబ్లీలో చర్చించే అవకాశం కూడా ఉండడం జరిగింది. ఇక మా మండలిలో చూసినట్లయితే కనుక 2 రోజులు కూడా మండలి కూడా పూర్తి స్థాయిలో వాదోపవాదనతో ముగియడం జరిగింది. అంటే వైసీపీ ఎమ్మెల్సీలు డిఎస్సీ పై పట్టుబడుతున్నారు, కానీ అక్కడ అవకాశం లేకపోవడంతో వాయిదా పడుతున్నటువంటి పరిస్థితి. ఇక 3వ రోజైనా ఏమైనా సభ జరిగిద్దా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ఒకవైపు మండలిలో డిఎస్సీ పై చర్చ, ఇటు అసెంబ్లీలో గ్రూప్ 1 పై చర్చ. అంటే 2 చోట్ల కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి భవిష్యత్తు పైనే ఎటువంటి వ్యాఖ్యలు ఉంటాయి ఏందనేది కూడా చూడాల్సిన పరిస్థితి. అంటే ముఖ్యంగా చూసుకుంటే సభా వేదికగా గ్రూప్ 1లో జరిగిన అక్రమాలు, సిఐడి ఛార్జ్ షీటు, ఇటన్నిటి విషయాలపైన కూడా గ్రూప్ 1 గురించి అసెంబ్లీ వేదికగా మాట్లాడనున్నారు. అలానే డిఎస్సికి సంబంధించిన అక్రమాలపై వైసీపీ వారు చర్చకు పట్టుబడుతున్నారు, కానీ అక్కడ చర్చకు అవకాశం లేకుండా ఉండటంతో గడిచిన 2 రోజులు కూడా మండలి జరగకుండా వాయిదా పడినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా మండలి జరిగిద్దా లేదని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనుక ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలంగాణ కాంగ్రెస్ లో నేతల మధ్య కీచులాటలు కొనసాగుతున్నాయి. ఒకదాని తర్వాత మరొక పంచాయతీ గాంధీ భవన్ మెట్లెక్కుతోంది. మందుల సామేలు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య వివాదం మరవక ముందే సీనియర్ నేత చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి మధ్య లొల్లి తారాస్థాయికి చేరింది. ఇక పాలమూరు రాజకీయాల్ని వేడెక్కించింది. చిన్నారెడ్డిపై చర్యలకు మేఘారెడ్డి డిమాండ్ చేయడంతో కాంగ్రెస్ నాయకత్వం ఏం చేస్తుంది అనేది ఆసక్తిగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ లో నేతల మధ్య కీచులాటలు కొనసాగుతున్నాయి. ఒకదాని తర్వాత మరొక పంచాయతీ గాంధీ భవన్ మెట్లెక్కుతోంది. మందుల సామేల్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య వివాదం మరవక ముందే సీనియర్ నేత చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి మధ్య లొల్లి తారాస్థాయికి చేరింది.
పాలమూరు రాజకీయాలను వేడెక్కించింది. ఇక చిన్నారెడ్డిపై చర్యలకు మేఘారెడ్డి డిమాండ్ చేస్తుండటంతో కాంగ్రెస్ నాయకత్వం ఏం చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన, మరోవైపు ఆర్ఎస్ఎస్ చీఫ్ రాక విశాఖలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవాల్టి నుంచి 3 రోజులు విశాఖలోని గుడి లోవలో ఆర్ఎస్ఎస్ సమావేశాలు నిర్వహిస్తారు. సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ హాజరు కానున్నారు. సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరగనుంది. ఇక విశాఖలో ఆసక్తికర పరిణామాలైతే చోటు చేసుకుంటున్నాయి. ఇవాల్టి నుంచి 3 రోజులు విశాఖలోని గుడి లోవలో ఆర్ఎస్ఎస్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ హాజరు కానున్నారు. ఇక సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఈశ్వర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి. థ్యాంక్ యూ రౌలి. జాతీయ స్థాయిలో సామాజిక, రాజకీయ, విధానపరమైన అంశాలపై కీలక దిశానిర్దేశం చేసేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సమాయత్తమవుతుంది. అది ఈసారి ఏపీ వేదికగా అత్యంత ప్రాధాన్యత కలిగిన అఖిల భారత సమన్వయ బైఠక్ జరగనుంది. అంటే విశాఖ జిల్లా గుడిలోవలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు, అంటే 21వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ వార్షిక భేటీ జరుగుతుంది. అంటే సామాజిక జీవితంలోని, ప్రజా చైతన్య కార్యక్రమాల్లోని నిరంతరం క్రియాశీలకంగా పనిచేస్తున్న దాదాపు 32 సంఘ పరివార అనుబంధ సంస్థలు ఈ భేటీలో పాల్గొంటున్నాయి. ఆయా సంస్థలు అఖిల భారత అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సంఘటన మంత్రులతో పాటు ముఖ్యమైన కార్యవర్గుల సభ్యులు కూడా ఈ భేటీకి ప్రాతినిధ్యం వహించనున్నారు. భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్, భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్, అఖిల భారత విద్యా పరిషత్, రాష్ట్రీయ సేవక్ సమితి తదితర ప్రముఖ సంస్థల ప్రతినిధులు కూడా ఇందులో భాగస్వామ్యం అవుతున్నారు. అయితే ఈ భేటీ లక్ష్యం ఏంటంటే వివిధ రంగాల్లో పనిచేస్తున్న అనుబంధ సంస్థల మధ్య సహకారం, సమన్వయాన్ని మరింత ప్రభావితంగా మార్చడం, ప్రజా ఆరోగ్యం, సంక్షేమం, విధానపరమైన అంశాలపై చర్చించడంతో పాటు దేశంలో జనాభా సమతుల్యత లోపించడం వల్ల కలిగే పరిణామాలపై కూడా సమీక్ష చేయనున్నారు. యువతను వ్యసనాల నుంచి దూరం చేసే నవ సమాజ నిర్మాణంలో కూడా భాగస్వామ్యాలు చేయడం, సమాజంలో ధార్మిక, సామాజిక మార్పుల కోసం పంచపరివర్తన అమలు, దేశీ దృక్పథంతో కూడిన అభివృద్ధి అంశాలపై లోతైన చర్చలు ఈ భేటీలో జరుపుతున్నారు. ఈ 3 రోజుల సమన్వయ సమావేశాల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ భగవత్ తో పాటు దత్తాత్రేయ, తర్వాత భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ తో సహా పలువురు ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా సామాజిక మార్పు, జాతీయ ప్రయోజనాలే లక్ష్యంగా జరుగుతున్న వివిధ కార్యక్రమాల ఈ భేటీలో దిశానిర్దేశం చేయనున్నారు. థ్యాంక్ యూ ఈశ్వర్. లైంగిక వేధింపుల కేసులో నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డి రెండోసారి పోలీస్ కస్టడీ ముగిసింది. 2 రోజుల పాటు నిందితుడిని పోలీసులు విచారించారు. కేసులో కీలక అంశాలపై ప్రశ్నించడంతో పాటు మరిన్ని ఆధారాల సేకరణపై దృష్టి పెట్టారు. బాధితురాల నుంచి సేకరించిన నమూనాలతో పోల్చేందుకు నిందితుడి నమూనాల పరీక్షకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. రాజేంద్రనగర్ మహిళా భద్రతా విభాగం మరియు అత్తాపూర్ పోలీసులు కోర్టు అనుమతితో ఆయనను కస్టడీకి తీసుకుని విచారించారు. నిందితుడి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు విచారణ చేపట్టారు. ఇక కేసులో లభించిన ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికలు దర్యాప్తులో కీలకంగా మారనున్నాయి.
లైంగిక వేధింపుల కేసులో నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డి రెండోసారి పోలీస్ కస్టడీ ముగిసింది. 2 రోజుల పాటు నిందితుడిని పోలీసులు విచారించారు. కేసులో కీలక అంశాలపై ప్రశ్నించడంతో పాటు మరిన్ని ఆధారాలు సేకరణపై దృష్టి పెట్టారు. బాధితురాల నుంచి సేకరించిన నమూనాలతో పోల్చేందుకు నిందితుడి నమూనాల పరీక్షకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. రాజేంద్రనగర్ మహిళా భద్రతా విభాగం మరియు అత్తాపూర్ పోలీసులు కోర్టు అనుమతితో ఆయనను కస్టడీకి తీసుకుని విచారించారు. నిందితుడి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు విచారణ చేపట్టారు. కేసులో లభించిన ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికలు దర్యాప్తులో కీలకంగా మారనున్నాయి. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఫోన్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి. ఎస్రావలి లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ ముగియడంతో ఇప్పుడు పోలీసులు అయితే దర్యాప్తు ఆసక్తి నెలకొంది. ఇది ముఖ్యంగా రెండోసారి విచారణలో పోలీసులు ఏమైనా కీలక ఆధారాలు సేకరించారా, లేక ఉదయ్ కృష్ణారెడ్డి నుంచి ఏమైనా కొత్త సమాచారం రాబట్టగలిగారా, మొబైల్ ఫోన్, డిజిటల్ ఆధారాల విషయంలో దర్యాప్తు ఎక్కడికి వచ్చింది అనే ప్రశ్నలు అయితే ఇప్పుడు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఈ కేసులో ఉదయ్ కృష్ణారెడ్డి పోలీసులకు ఇప్పటికే విచారించగా ఇది మొదటి విడత కస్టడీలో పోలీసులు పలు అంశాలపై అయితే ప్రశ్నలు వేసినప్పటికీ కూడా కొన్ని కీలక విషయాలపై ఆయన నుంచి అయితే స్పష్టమైన సమాధానాలు రాలేదని పోలీసులు అయితే కోర్టు దృష్టికి తీసుకువెళ్లిన సమాచారం. అయితే కొన్ని ప్రశ్నలకు తనకు తెలియలేదని, గుర్తు లేదని సమాధానాలు ఇచ్చినట్లు కూడా పోలీసులు అయితే పేర్కొంటున్నారు. దీంతో కేసులో ఇంకా కొన్ని అంశాలపై స్పష్టత కూడా రావాల్సిందని అయితే పోలీసులు కూడా భావిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ కేసులో మొబైల్ ఫోన్, కమ్యూనికేషన్ వివరాలు, చాట్స్, డేటా, ఇతర డిజిటల్ ఆధార్ కీలకంగా మారుతున్నాయని కూడా తెలుస్తోంది. అయితే ఘటనకు ముందు, ఘటన తర్వాత ఎవరెవరితో మాట్లాడారు, ఎవరితో ఫోన్ సంప్రదింపులు జరిపారు, ఏమైనా మెసేజ్లు పంపారా, లేక సోషల్ మీడియా లేదా ఇతర డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా ఏమైనా కమ్యూనికేషన్ జరిగిందా వంటి అంశాలపైన కూడా పోలీసులు అయితే దృష్టి పెట్టినట్టు కూడా సమాచారం అయితే ఉంది. అయితే ఈ యొక్క మొబైల్ ఫోన్ కు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు కూడా ఉదయ్ నుంచి స్పష్టత రాలేదని కూడా పోలీసులు అయితే చెప్తున్నట్టుగా సమాచారం. అయితే దీంతో ఆ ఫోన్ ఆచూకీ, అందుబాటులో ఉన్న డేటా, ఇతర ఎలక్ట్రానిక్ ఆధారాలపైన కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక ఈ కేసులో మరో కీలక అంశంగా పొటెన్షియల్ టెస్ట్ అయితే గురించి ఈ యొక్క చర్చ అయితే జరుగుతుంది. ఉదయ్ కృష్ణారెడ్డి పోలీసులకు పొటెన్షియల్ టెస్ట్ నిర్వహించారా లేదా అన్న విషయం పైన కూడా అధికారికంగా స్పష్టత అయితే ఈ సమాచారం బయటకు రావాలి. అయితే కాబట్టి ఈ యొక్క కాబట్టి పోలీసులు అయితే ఏ విధమైన పరీక్షలు నిర్వహించారు, వాటి ఫలితాలు ఏంటి అన్న దానిపైన కూడా అధికారికంగా సమాచారం అయితే వెలువడతలేని పూర్తి స్పష్టత వచ్చేంత వరకు కూడా అవకాశం అవుతుంది. అదే మరోవైపు ఇటు రెండోసారి విచారణ పోలీసులు కేసుకు సంబంధించిన పలు అంశాలపైన కూడా క్రాస్ చెక్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే బాధితులు ఇచ్చిన ఫిర్యాదు, ఆమె చెప్పిన వివరాలు, సాక్షుల వాంగ్మూలాలు, సీసీటీవీ ఫుటేజ్, ఫోన్కి సంబంధించిన వివరాలు మరియు ఇతర సాంకేతిక ఆధారాలతో ఉదయ్ ఇచ్చిన సమాధానాలు అయితే పోలీసులు వచ్చి చూసే అవకాశం కూడా ఉంది. ఇటు దర్యాప్తులో పోలీసులు సాధారణంగానే ఒక వ్యక్తి చెప్పిన వివరాలను మాత్రమే ఆధారంగా తీసుకోరు, కానీ అతను చెప్పిన విషయాలకు సంబంధించిన సీసీటీవీ కాల్స్ డేటా, డిజిటల్ ఫోరెన్సిక్ ఆధారాలు, తర్వాత సాక్షుల వాంగ్మూలాలు వంటి అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. ఈ యొక్క కేసులో అదే విధంగా ఆధారాలను కూడా క్రాస్ వెరిఫై చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. రావాలి. థ్యాంక్ యూ శివ. ఢిల్లీకి బయలుదేరారు తెలంగాణ మంత్రి దామోదరాజ నరసింహ. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. పార్టీకి సంబంధించిన కీలక అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇక తెలంగాణకు సంబంధించిన అంశాలపైన అధిష్టానంతో నేతలు చర్చించనున్నట్లు సమాచారం. ఢిల్లీకి బయలుదేరారు తెలంగాణ మంత్రి దామోదరాజ నరసింహ. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. పార్టీకి సంబంధించిన కీలక అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. తెలంగాణకు సంబంధించిన అంశాలపై అధిష్టానంతో నేతలు చర్చించనున్నట్లు సమాచారం. హైదరాబాద్ లోనే కేబీఆర్ పార్క్ చుట్టూ 1 వే అమల్లోకి వచ్చింది.
ట్రాఫిక్ జామ్లకు చెక్ పెట్టేందుకు హెడ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫ్లైఓవర్లు అండర్ పాస్ల నిర్మాణం చేపట్టారు. దాదాపు 2 ఏళ్లు వన్ వే అమల్లో ఉండనుంది. నిన్న తొలి రోజు వాహనదారులు కొంత ఇబ్బంది పడ్డారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. గ్రేటర్లో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు పెరుగుతుంది. మెయిన్గా అత్యంత రద్దీ ప్రాంతమైనటువంటి కేబీఆర్ చుట్టూ అయితే ట్రాఫిక్ ఫ్రీ జర్నీని చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా హెచ్సిటీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. సో అందులో భాగంగానే వన్ వేని కొనసాగిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి ఈ వన్ వేని కొనసాగించడంతో ఇటు ప్రయాణికులు వాహనదారులు కొంతమేర ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ నేను ఇక్కడ లొకేషన్లో ఉన్నాను, కేబీఆర్ సరౌండింగ్ ప్రాంతంలో. సో వాహనదారులు నడుపుతున్నటువంటి వాహనాలు అయితే బంపర్ టు బంపర్ అయితే వాళ్ళు వాళ్ళ వాహనాలు అయితే కొనసాగిస్తున్నారు. సో వాళ్ళ జర్నీని కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఎప్పటి నుంచో కేబీఆర్ సరౌండింగ్ ఫ్లైఓవర్లు అండర్ పాస్లు నిర్మాణం కంప్లీట్ అవుతాయి, ఫ్రీ జర్నీ అవుతుంది. సో ట్రాఫిక్ సమస్య కొంతమేర తగ్గుతుంది అని చెప్పేసి నగరవాసులు చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని చెప్పేసి కొన్ని మాటలు కూడా, ఆరోపణలు కూడా వచ్చాయి. సో అవి అనేవి రాకూడదు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నటువంటి ఈ అండర్ పాస్ల నిర్మాణం అయితే త్వరగా కంప్లీట్ అవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ చాలా స్పీడప్ పనులు కూడా మొదలు పెట్టాయని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం చూస్తున్నాం, అందులో భాగంగా ఇప్పుడు ప్రజెంట్ అయితే బంపర్ టు బంపర్ వాహనాలు వన్ వే రూట్లో వెళ్తున్నాయి కాబట్టి కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే మనకు హెచ్సిటీ నిర్మాణ పనులు ఇప్పటికే నగరంలో జిహెచ్ఎంసీలో భాగంగా చాలా చోట్ల కూడా ఫ్లైఓవర్ల నిర్మాణం కూడా కంప్లీట్ చేశారు. సో ఇక్కడ కూడా కేబీఆర్ సరౌండింగ్ ప్రాంతాల్లో కూడా ఇక్కడ 7 స్టీల్ ఫ్లైఓవర్లు అలాగే 7 డైరెక్షనల్ అండర్ పాస్లను కూడా నిర్మించబోతున్నారు. అయితే రాబోయే 2 సంవత్సరాల పాటు కూడా ఈ వన్ వే అనేది కొనసాగిస్తున్నారని చెప్పేసి కూడా కమిషనర్ సజ్జనార్ కూడా మీడియా ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది, ప్రజలకు చెప్పడం కూడా జరిగింది. సో ఈ 2 సంవత్సరాలు కూడా ఈ వన్ వే కొనసాగుతుంది కాబట్టి ప్రజలు సహకరించాలి. ఎందుకంటే ముందు తర్వాత ఈ నిర్మాణ పనులు కంప్లీట్ అయిన తర్వాత ప్రజలకు ఫ్రీ జర్నీ ఏర్పాటు అవుతుంది. సో ప్రజలు చాలా త్వరితగతిగా వాళ్ళ గమ్యాన్ని చేరుకోవచ్చు అంటూ కూడా సజ్జనార్ తెలపడం జరిగింది. సో మనం చూసుకోవచ్చు, ఇప్పటికే నగరంలో చాలా వరకు కూడా ఫ్లైఓవర్ల నిర్మాణము చాలా జరిగాయి. కొన్ని కోట్ల భారీ మెజారిటీతో కూడా కొనసాగాయి. అంతకంటే భారీ మెజారిటీతో ఇక్కడ మనకు ఈ నిర్మాణ పనులు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. సో భారీ వ్యయంతో చేపట్టనున్నటువంటి ఈ మెగా ప్రాజెక్టులో భాగంగా అయితే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి మనకు మెయిన్గా ఇక్కడ మనం ప్రజెంట్ తెలంగాణ భవన్ దగ్గర ఉన్నాము. చెక్ పోస్ట్ నుంచి ఇటువైపు రావాలి. సో చెక్ పోస్ట్ నుంచి ఇక్కడ వరకు అయితే బంపర్ టు బంపర్ అంటే దాదాపుగా మనకు 5 minutes 10 minutes జర్నీ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ ½ an hour జర్నీ, 40 నిమిషాల జర్నీ కూడా అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే మనకు వెహికల్స్ కూడా చాలా వరకు కూడా నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అందులో ఇప్పుడు ప్రజెంట్ వర్షం పడుతుంది. ఈ వర్షంలో వెహికల్స్ కూడా కొన్ని బస్సెస్ వస్తే మాత్రం, ఆర్టీసీ బస్సెస్ వస్తే మాత్రం చాలా వరకు కూడా నిలిచిపోయే సిచ్యువేషన్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏదైనా ఒక వెహికల్ ఇక్కడ అప్ అండ్ డౌన్ ఉంది. ఇక్కడ ఈ అప్ అండ్ డౌన్లో ఇక్కడ వెహికల్ మాత్రం ఇక్కడ నిలిచిపోతే వెనకాల వెహికల్ కూడా వెంటనే ఉంటుంది కాబట్టి వెనక్కి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్, వెనకాల వెహికల్కి కూడా తగిలేటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. సో మనకు దాదాపుగా మార్నింగ్ నుంచి కూడా సిచ్యువేషన్ ఇలాగే ఉంది. కొంతమంది వాహనదారులు మాత్రం సడన్గా వన్ వేని కొనసాగించడంతో కొంతమేర ఇబ్బందిగా ఉన్నా కూడా ఆఫ్టర్ 2 years తర్వాత ట్రాఫిక్ ఫ్రీ జర్నీ ఉంటుంది కాబట్టి కొంతమేర ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే కొన్ని రోజులు టైం పడుతుంది, ఎందుకంటే వాళ్ళకు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఇతర పనుల నిమిత్తం బయటికి వెళ్ళే వాళ్ళు కాస్త త్వరగా వెళ్ళేటువంటి 5 నిమిషాలు 10 నిమిషాల జర్నీ కూడా ½ an hour, ఒక్కొక్కసారి 40 నిమిషాల సమయం పడుతుంది. కాబట్టి కొంతమేర వాళ్ళు త్వరగా ఇంటి నుంచి బయలుదేరి త్వరగా వాళ్ళకు ఉన్నటువంటి పనులకు త్వరగా జర్నీని స్టార్ట్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసు వాళ్ళు చెప్తున్నారు. అయితే మనకు రోడ్ నెంబర్ 45 అలాగే ఫిలిం నగర్ అక్కడి నుంచి మనకు సైన్ బోర్డ్స్ అక్కడ కొన్ని చోట్ల ఏర్పాటు చేశారు. అలాగే ఎందుకంటే ప్రజలకు వాహనదారులు ఆ సైన్ బోర్డ్స్ చూస్తూ వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించాలని చెప్పేసి కూడా కొన్ని సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేస్తారు. అయితే ఆ సైన్ బోర్డ్స్ మాత్రం కొంతమేర చిన్నగా ఉండడం వల్ల కొంతమంది గమనించలేకపోతున్నారు. దానివల్ల కొంతమేర ఇబ్బంది కూడా పడుతున్నారు. ఏ రూట్లో వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్తే మనకు త్వరగా వాళ్ళ జర్నీని కొనసాగించే అవసరం ఉంటుంది. ఈ పరంగా అయితే కొంతమేర వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల కూడా
ట్రాఫిక్ పోలీసులు అలాగే చాలామంది కూడా ఇప్పుడు సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నారు కొంతమందికి తెలియకపోతే. సో ఆ ఇన్స్ట్రక్షన్స్తో వాహనదారులు వారి గమ్యాన్ని కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. సో మనం లొకేషన్లో కూడా చూసుకోవచ్చు, చాలా వరకు కూడా బంపర్ టు బంపర్ అయితే చాలా వరకు కూడా యూటర్న్స్ తీసుకుని వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. మొత్తం రవాణా ప్రణాళికలో భాగంగా అయితే పార్క్ చుట్టూ ఉన్నటువంటి ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్నటువంటి 10 లేన్ చేంజ్ యూటర్న్ పాయింట్లతో అయితే మొత్తం 13 ఎగ్జిట్ మార్గాలను అయితే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. టీజీ స్టడీ సర్కిల్ నుంచి అలాగే బీఆర్ఎస్ భవన్, ఒమేగా హాస్పిటల్, అపోలో క్రెడిట్, అలాగే తాజ్ మహల్, ఫినిక్స్ బిల్డింగ్, రోడ్ నెంబర్ 65, మంత్రి టవర్స్, ఇలా చాలా ప్రాంతాలు కూడా యూటర్న్లను అయితే కేటాయించడం జరిగింది. ఇది మొత్తం 2 దఫాల ట్రయల్ రన్లు అలాగే చాలా వరకు స్థానికులు వాకర్స్ అసోసియేషన్లతో మనకు రోజు కూడా మనకు వాకింగ్ చేయడానికి వస్తూ ఉంటారు. సో కొంతమంది అసోసియేషన్లతో కూడా చర్చలు జరిపారు. ఆ తర్వాతనే ఈ రూట్ మ్యాప్ను కూడా ఖరారు చేశామని చెప్పేసి సజ్జనార్ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే పోలీస్ కమిషనర్ సజ్జనార్ మొత్తం కూడా రూట్ మ్యాప్ని పరిశీలించిన తర్వాత అందరి సజెషన్స్ మేరకే ఈ వన్ వే రూట్ మ్యాప్ను కూడా మనం పెట్టడం జరిగింది. ఆ మేరకు అందరూ కూడా సహకరించాలని చెప్పడం జరిగింది. సో కొంతమేర వాహనదారులకైతే ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే చాలా వరకు కూడా అదనంగా కొంత ప్రయాణించాల్సి వస్తుంది కాబట్టి కొంతమేర పొల్యూషన్ కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. మనకు కేబీఆర్ అంటే ఆ మెయిన్ అడ్డా అని కూడా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ సిటీలో అత్యంత రద్దీ ప్రాంతం కూడా కేబీఆర్ సరౌండింగు. సో ఇక్కడ అండర్ పాస్లు ఫ్లైఓవర్లు వస్తే మాత్రం చాలా వరకు కూడా వాహనదారులకు బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. చెక్ పోస్ట్ నుంచి ఇటు భవన్ నుంచి అలాగే బసవతారకం ఇటువైపు క్యాన్సర్ హాస్పిటల్ బసవతారకం అక్కడి నుంచి వచ్చేటువంటి వాళ్ళకైతే కొంతమేర ఇప్పుడు ప్రజెంట్ ఇబ్బందిగానే ఉంది. కానీ ఫ్యూచర్ మాత్రం చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. సో చాలా వరకు కూడా ప్రయాణికులు పోలీసులకు సహకరించాలి, తమ ప్రయాణాన్ని సాఫీగా కొనసాగించాలని చెప్పేసి కూడా ఇప్పటికే పలువురు అధికారులు చెప్తున్నారు. అలాగే కమిషనర్ సజ్జనార్ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద అయితే ఉదయం నుంచి కొంతమేర ఇబ్బందులు అయితే ప్రయాణికులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ జయకృష్ణతో కేబీఆర్ పార్క్ నుంచి రిపోర్టర్ లహరి, మెట్రో టీవీ, హైదరాబాద్. ఢిల్లీ జల్ బోర్డు కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత మాజీ మంత్రి సత్యేందర్ జైన్ అరెస్ట్ అయ్యారు. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల టెండర్లలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఏసీబీ చర్యలు చేపట్టింది. ఈ కేసులో సత్యేందర్ జైన్ తో పాటు మరో 5గురిని అరెస్ట్ చేశారు. వారిలో జల్ బోర్డు మాజీ సీఈఓ ఉదిత్ ప్రకాష్ రాయ్ కూడా ఉన్నారు. టెండర్ నిబంధనలను మార్చి అక్రమంగా కాంట్రాక్టులు కట్టబెట్టారని ఏసీబీ ఆరోపిస్తోంది. అయితే సత్యేందర్ జైన్ అరెస్ట్ ను ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్టు చేశారని ఆప్ ఆరోపిస్తుంది. సత్యేందర్ జైన్ పై గతంలో మనీ లాండరింగ్ కేసు కూడా నమోదైంది. ఆయన ప్రస్తుత అరెస్టుపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సత్యేందర్ ని అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఢిల్లీ జల్ బోర్డు కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత మాజీ మంత్రి సత్యేందర్ జైన్ అరెస్ట్ అయ్యారు. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల టెండర్లలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఏసీబీ చర్యలు చేపట్టింది. ఈ కేసులో సత్యేందర్ జైన్ తో పాటు మరో 5గురిని కూడా అరెస్ట్ చేశారు. వారిలో జల్ బోర్డు మాజీ సీఈఓ ఉదిత్ ప్రకాష్ రాయ్ కూడా ఉన్నారు. టెండర్ నిబంధనలను మార్చి అక్రమంగా కాంట్రాక్టులు కట్టబెట్టారని ఏసీబీ ఆరోపిస్తుంది. అయితే సత్యేందర్ జైన్ అరెస్ట్ ను ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్ చేశారని ఆప్ ఆరోపిస్తుంది. సత్యేందర్ జైన్ పై గతంలో మనీ లాండరింగ్ కేసు కూడా నమోదైంది. ఆయన ప్రస్తుత అరెస్టుపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే సత్యేందర్ ని అరెస్ట్ చేశారని ఆరోపించారు. లక్నో ఫెయిర్ లో ఊహించని ఘటన జరిగింది. ఇందిరానగర్ లో జరుగుతున్న సావన్ మహోత్సవంలో ఫెరిస్ వీల్ ప్రమాదానికి గురైంది. అమ్యూజ్మెంట్ రైడ్ లోని ఓ ట్రాలీ ఒక్కసారిగా ఊడిపోయి కింద పడింది. ఈ ప్రమాదంలో 5గురికి గాయాలయ్యాయి. వీరిద్దరిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్తున్నారు. గాయపడిన వారిలో 3 ఒకే కుటుంబానికి చెందిన వారిగా ఉన్నట్టు చెప్తున్నారు. ప్రమాదం జరగడంతో ఫెయిర్ లో ఉన్న వాళ్ళంతా భయాందోళనకు గురయ్యారు. భయంతో పరుగులు తీశారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
లక్నో ఫెయిర్ లో ఊహించని ఘటన జరిగింది. ఇందిరానగర్ లో జరుగుతున్న సావన్ మహోత్సవంలో ఫెర్రిస్ వీల్ ప్రమాదానికి గురైంది. అమ్యూజ్మెంట్ రైడ్ లోని ఓ ట్రాలీ ఒక్కసారిగా ఊడిపోయి కింద పడింది. ఈ ప్రమాదంలో 5గురికి గాయాలయ్యాయి. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్తున్నారు. గాయపడిన వారిలో 3 ఒకే కుటుంబానికి చెందిన వారిగా ఉన్నట్టు చెప్తున్నారు. ప్రమాదంలో జరగడంతో ఫెయిర్ లో ఉన్న వాళ్ళంతా భయాందోళనకు గురయ్యారు. భయంతో పరుగులు తీశారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు ప్రాధాన్యం దక్కలేదన్న అంశంపై ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు ఎందుకు ప్రాధాన్యం ఇవ్వలేదో రాష్ట్ర నాయకులు ఆలోచించుకోవాలని సూచించారు. తెలంగాణ బీజేపీ నేతలు గ్రూపు రాజకీయాలను వీడి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బెంగాల్లో పార్టీ నేతలు ఏ విధంగా పనిచేశారో తెలంగాణలోనూ అదే విధంగా పనిచేయాలని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ నాయకులు తమ వైఖరిని మార్చుకోవాలని రాజా సింగ్ సూచించారు. బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు ప్రాధాన్యం దక్కలేదన్న అంశంపై ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు ఎందుకు ప్రాధాన్యం ఇవ్వలేదో రాష్ట్ర నాయకులు ఆలోచించుకోవాలని సూచించారు. తెలంగాణ బీజేపీ నేతలు గ్రూపు రాజకీయాలను వీడి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బెంగాల్లో పార్టీ నేతలు ఏ విధంగా పనిచేశారో తెలంగాణలోనూ అదే విధంగా పనిచేయాలని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ నాయకులు తమ వైఖరిని మార్చుకోవాలని రాజా సింగ్ సూచించారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకి ఒక్క పేరు కూడా అవకాశం ఇవ్వలేదు. గతంలో చాలా మంది పెద్ద నాయకులకి జాతీయ కార్యవర్గంలో మంచి మంచి పదవులు కూడా ఇచ్చినారు. వాళ్ళు మంచి పని కూడా చేసినారు. కానీ ఈ కొత్త నితిన్ నబీ గారు ఒక కొత్త సైన్యం తయారు చేసినారు. ఎట్టి పరిస్థితిలో ప్రతి ఒక్క రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ కావాలి, భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రావాలని ఒక మంచి అయిన ఒక యుద్ధం చేయనీకో సైన్యం తయారు చేసిండు. కానీ తెలంగాణ నుంచి ఒక్క కూడా పేరుని వాళ్ళు ఇంక్లూడ్ చేయలేదంటే మన తెలంగాణ పెద్ద నాయకులు ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే ప్రతిసారి గ్రూప్ రాజకీయం ప్రతిసారి కంప్లైంట్ ఢిల్లీకి వెళ్ళాలి, కంప్లైంట్ ఇవ్వాలి. ఈ పెద్ద నాయకులు కూడా అరే తెలంగాణ మన బీజేపీ అధికారులు మారరు, అందుకోసం వేరేకి అవకాశం ఇద్దామని ఆ విధంగా ఆ యాంగిల్లో వెళ్ళినారని నేను అనుకుంటున్నాను. కనీసం ఎప్పుడైనా మా తెలంగాణ నాయకులకి నా ఒక నివేదిక, మీరు ఈ గ్రూప్ రాజకీయంని పక్కా పెట్టి మనమందరం ఒక్కటే, మన లక్ష్యం ఒక్కటే. ఏ విధంగా బంగాల్లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రానికి అందరూ ఒకటై ఒక యుద్ధం చేసినారు. దాని తర్వాతనే బంగాల్ అట్లాంటి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చిందంటే అక్కడ గ్రూపిజంని పక్కా పెట్టి ఇది నా పార్టీ, ఇది నా రాష్ట్రంలో భగవా రాజ్యం రావాలి, కాశం రాజ్యం రావాలని ఒక సంకల్పం వాళ్ళు పెట్టుకొని యుద్ధం చేసిన తర్వాతనే బంగాల్ అట్లాంటి రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది.
ఇక బెంగాల్లో పార్టీ నేతలు ఏ విధంగా పనిచేశారో తెలంగాణలోనూ అదే విధంగా పనిచేయాలని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ నాయకులు తమ వైఖరిని మార్చుకోవాలని రాజా సింగ్ సూచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చిన్నారెడ్డి ఎమ్మెల్యే మేఘారెడ్డి మధ్య వివాదం ముదురుతోంది. చిన్నారెడ్డిపై ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కు మేఘారెడ్డి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పార్టీ క్రమశిక్షణ కమిటీకి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 2023 ఎన్నికల్లో పార్టీ హైకమాండ్ కొందరు నేతలు డబ్బులు తీసుకుని తనకు టికెట్ ఇచ్చారని చిన్నారెడ్డి ఆరోపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సమగ్ర విచారణ జరిపి కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మెట్రో టీవీ.